ఓం నమ శివాయ. బసవ పురాణం 20వ భాగము. అందువల్ల భక్తి అనే ప్రసాదం భక్తులకే చెందుతుంది, బోయలకు చెందదు అన్నాడు. అప్పుడు బోయలు కాశీ, గయ, కేదారం, సౌరాష్ట్రం, దక్షారామం, శ్రీశైలం, రామేశ్వరం మొదలైన ఆగమ స్థానాలన్నింటిలోనూ ప్రసాదం మాకే చెందాలి. మా ప్రాణాలైనా విడుస్తాము కానీ ప్రసాదం మీరు తీసుకోవడానికి వీలు లేదు అని బసవన్నతో కోపంతో అన్నారు. అప్పుడు బసవన్న కళ్ళతో నవ్వి, "ఆ, తాటాకులు గాలికి కదులుతాయి కానీ గుట్టలు కదలవు. నదిలో బెండ్లు తేలుతాయి కానీ గుండ్లు తేలవు. శివుని ప్రసాదం బలవంతంగా స్వీకరించడం బ్రహ్మ విష్ణులకే సాధ్యం కాదు, కానీ మీకు సాధ్యమా? వెళ్ళండి ఇక్కడి నుంచి. నిజంగా సంగమేశ్వరుని ప్రసాదం మీద మీకంత భక్తి అనురాగాలు ఉన్నాయా? అయితే రండి, ఇవాళ నీలకంఠుడైన మన స్వామి వారికి నేను కాలగూట విషం నైవేద్యం పెడుతున్నాను, వచ్చి తీసుకుని పోండి" అన్నాడు. ఓహో, బసవన్న మమ్మల్ని అందరినీ ఒకసారి చంపాలని యుక్తి పన్నాడు. లేకుంటే విషం నైవేద్యం పెట్టి తినమని ఎవరైనా అంటారా? మహాప్రభు, బతికి ఉంటే బలుసాకు తిని జీవించవచ్చు, అంతేకాని ఈ బసవన్నతోడి వాదం పెట్టుకొని బోనులో పడ్డ ఎలుకల్లాగా ప్రాణాలు కోల్పోయేందుకు సిద్ధంగా లేము. ప్రభు, విషం ప్రసాదంగా శివునికి ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నట్టు లోకంలో మనం విన్నది కన్నది లేదు. పోనీయండి. ఈ బసవయ్య గారు, వారి భక్తగణము చాలా గొప్పవారు కదా, ఆ విషయమే వారిని నైవేద్యం పెట్టి ఆరగించమనండి ముందు, ఆ తర్వాత మేము తింటామన్నారు బోయలు. బసవడది విని నవ్వి, మంచిది, అలాగే గుడికి పోతాం రండి అని రాజును బోయలను పిలిచాడు. ముందు బసవేశ్వరుడు నడవసాగాడు. అసంఖ్యాక భక్తగణం ఆయనను చుట్టుముట్టి ముందుకు సాగింది. ఈలోగా బసవేశ్వరుడు సృష్టిలోనున్న విషయాలన్నింటినీ తెప్పించాడు. బుర్గి, నాభి మొదలైన విషయాలను నూరించాడు. ఆ గాలి తగిలి జంతువులు చచ్చిపోయాయి. ఆకాశంలో ఎగిరే పిట్టలు రాలిపడ్డాయి. అలాంటి భయంకర కాలకూట విషయాలన్నింటినీ బంగారు గిన్నెలలోకి ఎత్తించాడు. ఆ గిన్నెలన్నింటినీ సంగమేశ్వరుని గర్భగుడిలోకి చేర్పించాడు. అప్పుడు బసవన్న సంగమేశ్వరుని ధూపదీపాలతో అర్చించి, పంచమహావాద్య పటలము మ్రోగించి, మడిమాల మాచయ్య మొదలైన భక్తగణానికంతా శరణు చేసి విషాన్ని శివునికి నైవేద్యం పెట్టాడు. శివునికి నివేదన చేయడం వల్ల అది ప్రసాదమైనట్టే లెక్క. బసవుడు చిరునవ్వు నవ్వి ఆ శివప్రసాదాన్ని గిన్నె ఎత్తుకుని తాగాడు. అది చూసి సృష్టి గడగడ వణికిపోయింది. గిన్నె తర్వాత గిన్నె ఆరగించడం మొదలుపెట్టారు. భక్తులకు ఉత్సాహం పెరిగింది. చూస్తారేమిటి, బారులు తీర్చి కూర్చోండి అన్నాడు బసవన్న. భక్తులంతా వరుసగా కూర్చున్నారు. బసవన్న నైవేద్యం పెట్టబడ్డ విషం నింపిన గుండిగెలన్నీ భక్తుల మధ్యకు తెచ్చాడు. ఒక్కొక్క భక్తుడు తింటున్న కొద్దీ వారికి ఉత్సాహం ఎక్కువైంది. షడ్రసోపేతమైన విందు భోజనం చేస్తున్నట్టు నవ్వులతో, కేరింతలతో, పరిహాసాలతో, సరసాలతో భక్తులంతా విషాన్ని ఇంకా ఇంకా తినసాగారు. వడ్డించే వాళ్ళు కొసరి కొసరి వడ్డిస్తున్నారు. తినండి నాయనా, ఆకలితో లేచిపోవద్దు అంటున్నారు. ఆకలితో లేచిపోవద్దు అంటున్నారు వడ్డించేవాళ్ళు. అబ్బో, కడుపు నిండింది అని బ్రేవుమని ఒక భక్తుడు త్రేయించాడు. నాకు త్రేణుపు సందు కూడా లేదురా బాబు, అంత పొట్ట నిండేటట్టు ప్రసాదం తిన్నాను అన్నాడు మరొక భక్తుడు. ఇలా భక్తులంతా విషం తిన్నారు. విషం ఇంకా మిగిలిపోయింది. ప్రసాదం వృథా కారాదు, రాజుగారి ఏనుగులను, గుర్రాలను తీసుకురండి అన్నాడు బసవన్న. మావటి వాళ్ళు సుప్రసన్నుడు, భగుడు, ధర్మకీర్తి, భవరాజు, కర్మసంహరుడు, నిర్మలుడు, వాయువేగుడు, వరదుడు, దాయరంపము, తత్వజ్ఞుడు, సృషిట పాలకుడు, చిత్రాంగుడు, దుష్టమర్ధనుడు, దుర్దాంతుడు, చంత్రాతపము, శాశ్వతము, ఇంద్రాయుధము, శృంగారి, వారణాసి మొదలైన ఎన్నో పేర్లు గల గుర్రాలను తెచ్చి గుర్రాలను, ఏనుగులకు కూడా విషమంతా పోశారు. ఈ దృశ్యం చూసి ఆకాశం నుండి పూలవానలు కురిశాయి. ప్రమదగణంతో సహా అంతా జేజేలు పెట్టారు. క్షీరసాగరం అతనున్నాడు. పరమేశ్వరుడు విషయాన్ని గొంతులో నిలుపుకున్నాడే కానీ మింగలేదు. కానీ బసవేశ్వరుడు మాత్రం భక్తుల సహా విషాన్ని నేడు తిని మన మహాత్మ్యాన్ని ప్రకటించాడు అని అంతా బసవన్నను స్తుతించారు. బోయలు దిగ్భ్రాంతులై బసవుని పాదాలపై పడి క్షమింపమని వేడుకున్నారు. బసవన్న వారిని దీవించి పైకి నిమ్మన్నారు. జగదేవుని కథ. కళ్యాణ నగరంలో జగదేవుడనే పరమభక్తుడు ఒకడున్నాడు. ఒకనాడు ఆయన బసవన్నను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. భక్తగణం లేకుండా నేనెలా వస్తాను అన్నాడు బసవన్న. అందరూ రండి అని ఆహ్వానించాడు. సశేషం రేపటి రోజున మళ్ళీ తెలుసుకుందాం.